ఈ సభా కార్యక్రమం ప్రారంభమయ్యే లోపల మరి ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నా సోదరుడు. మిమిక్రీ అనేది ఒక సమైక్య కళ. సౌండ్స్, యానిమల్స్, ఇమిటేషన్ ఆఫ్ ఆర్టిస్ట్, పొలిటీషియన్స్, వాయిస్, డైలాగ్స్ మిక్స్ విత్ జోక్స్, ప్యారడీ సాంగ్స్, అన్ని అంశాలు ఉంటాయి. సో ఎక్కువగా టైం లేదు కాబట్టి నేను గురుగారు హరికిషన్ గారిని ఇన్స్పైర్ అయ్యి ఆయన చేసే ఐటమ్స్ కొన్ని ఉన్నాయండి. అందులో ముఖ్యంగా జురాసిక్ పార్క్ ఆ ఐటమ్ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. What's that? What happened? Where's the goat? I don't know. Where's the goat? I don't know. What's that? Something is coming. It's a dinosaur. Come on, let's go. Okay, man, get in a jeep. Thank you very much. సో అలా సార్ని చూసి ఇన్స్పైర్ అయిన ఐటమ్ అండి ఇది, అందుకే ప్రజెంట్ చేశాను ఇక్కడ. సో అలాగే మరి ముఖ్యంగా ఓల్డ్ నుంచి లేటెస్ట్ వాయిసెస్ ఎన్నో ప్రజెంట్ చేస్తున్నాను. ఒక ప్రముఖ నటి దగ్గర వచ్చేసి మీతో మాట్లాడితే ఎలా ఉంటుంది? నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్, బాగున్నారా? సిరిమల్లె మరి ఈ అద్భుతమైన కార్యక్రమం విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా కళాబంధం తెలియజేస్తూ, ఇంతకీ నేను ఎవరండి? మీరు మౌనార్కులు, అందుకే నన్ను గుర్తుపట్టారు. ఓకేనండి, ఒకసారి మా అమ్మని గుర్తెచ్చుకుందాం. అమ్మ, అడగకుండాను జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు, తొడుక్కోవడానికి బట్టలు ఇచ్చావు, వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావు. అమ్మ, రాసుకోవటానికి పలకిచ్చావు, గీసుకోవటానికి కట్నం ఇచ్చావు, వానొస్తే తడవకుండాను గొడిగిచ్చావు. మాలాంటి కళాకారులను ఆశీర్వదించడానికి సిరిమల్లెను ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. సో ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు వాయిస్ తీసుకోవచ్చు. అలాగే మీ చాయిస్గా ఎవరైనా వాయిస్ అడగచ్చు సార్. కోట శ్రీనివాసరావు గారు అండి. ఓకే, సింహ ఈ మూవీలో కోట గారు. అరే చిన్నోడా, అదేంట్రా, మనం తప్పులు చేస్తూనే ఉంటాం, తప్పు చేయకుండా ఉండటానికి ఉందని కాదు వంశం. ఎరా పెద్దోడా, మాట్లాడబెట్టా, అట్లా ఉండబెట్టే మాట్లాడు అంటే ఆడట్లా వదిలేస్తే ఆడి కాడే ఆయుధం అయిపోయి మనల్ని 10 తరాలుగా మనల్ని చంపుతూనే ఉంటాడు. ఆడి చంపేయాలరా. దేంతో? ఓ గొడ్డల ఇవి నెక్స్ట్ జింగిడేం కాదు, ఏమే నరకలేమేంటి? అదేంటి? ఏరా బీర్రావు రెడ్డి, నా తండ్రి గుండెకు వచ్చిన ఈ గొడ్డలు ఎత్తరు తడియారక ముందే నీ కొడుకు తలనరిక నీ ఇంటికి వచ్చా. ఏంట్రా మాట్లాడు? నీ నట్టింటికి వచ్చా. యూ కాంట్ స్పీక్. నీ వంటింటి కూడా వచ్చారని నువ్వు చావు తండ్రి. ఆ కత్తెది, ఆ కొట్లేది, ఆ కత్తిపడిది, నేను చచ్చిపోతా. నీ పదులు నేను చచ్చిపోతాను బాబు, నేను చచ్చిపోతాను తండ్రి. నీ అమ్మ కడుపు మాడ అనగానే ఎంఎస్ నారాయణ గారు వచ్చారు అక్కడికి. నువ్వు ఉండే, నేను చెప్తాను. ఒరే వీర్రాఘవరెడ్డి, నా తండ్రి గుండె కోసం గొడ్డల నెత్తరు తడి ఆడకముంది నీ కొడుకు తన్నరికి నా తండ్రికి రక్త తర్పణం పెట్టా. ఆల్రెడీ క్వార్టర్ వేసుకుని నీ కొడుకుని లేపేశాను. నిన్ను వేయాలంటే కనీసం పుల్లన్నే వేయాలి. తొందర పుల్ బాటలు తిప్పి అవతల గొడ్డలు అనిపోతాను. సో ఇలా కామెడీ పరంగా చేయొచ్చండి. అలాగే ఒక పౌరాణిక డైలాగ్ అప్పట్లో అన్నగారు ఎన్టీఆర్ గారు చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యమదొంగగా ఎలా చెప్పారు? సార్ ఓల్డ్ కావాలా లేటెస్ట్ కావాలా? ఏమండి
ఓ 2 కావాలా? ఓకే. హితుడా ఆగాగు ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సూతుని గిట్టి నిర్వాహత లేనందువా? ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అది దుభుక్షకరమైనటువంటి నీ సంభవం ఎట్టిది, మట్టిగుండలో పుట్టిదివి కదా. నీది ఏ కులం? ఇంత ఏళ అస్మత్ పితామహుడు కురుకుల ఉద్రైన శాంతనవుడు శివసముద్ర భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులం. నాతో చెప్పిందివేమయ్యా? మా వంశునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశక పురుషపుత్రుడు కాడా? పంచమజాతి కన్యను అరుంధతి శక్తిని, ఆ శక్తి చెన్నాగందు పరాశుడిని, ఆ పరాశుడు పల్లెపడిచిన మత్స్యగంధు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు ఉదవనాయన మా పితామ అంబికతో మా తండ్రిని, మా పినపితో అంబలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మరుచుడిని మీచే కీర్తింపబడిన ఈ విదుర మహదేవుని కనలేదా? సందర్భ అవసరమును బట్టి క్షాత్ర బీజ ప్రాధాన్యముతో సంకరమైన మా కురువంశం ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము అన్న వ్యవర్థవాదములెందులకు. ఈ విధంగా అన్నగారు ఎన్టీఆర్ గారు. అందరికీ నమస్కారం అండి. మరి తాతగారు ఆశీస్సులతో యమదొంగలో మళ్ళీ ఇదే టైప్ డైలాగ్ చెప్పాను, మీకోసం చెప్తున్నాను. యమా ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వాయుధరణ వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రం మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారేమని సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డి పొచ్చు గావించి ప్రాణహారుడైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత దుసంస్కారం! నేటి నుంచి దేవుడు అధికుడు అదమన కించ భావాన్ని క్రూపరవేలతో సైతం నకలించి వేస్తుందా? మొక్కల బంధం ముక్కడి దేవతలు తెక్కులైన అష్టదిప్పాలకులు మన గురించి పంచభూతములు సైతం జయహోరుడు అర్చించే విధంగా సింహాసనధిష్ఠించదా స్వర్ణ మనమే రక్త కష్టాల అంకృతమైన సభ మందిరమున అపుణ్యత సేవదక్ష పరివార సమూహ మాధ్యమున భూతల పరిరక్షణ ధర్మమైన ఏ రౌరవమున సర్వదా సతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా? డౌట్స్ ఇంకేనండి. ఇలా పౌరాణ డైలాగ్. అలాగే నా నవ్వించాను. చివరగా భయపెట్టే అంశం అరుంధతి. ఈ చిత్రంలో బొమ్మాలి అనే క్యారెక్టర్ యాక్చువల్గా అనుష్క చేశారు. సోను సూద్ మరి పశుపతి క్యారెక్టర్ చేశాడు అత్యద్భుతంగా. ఈ క్యారెక్టర్కి అత్యద్భుతంగా ఇంకా డబ్బింగ్ చెప్పిన వారు రవిశంకర్ గారు, సాయి కుమార్ బ్రదర్. సో అంటే స్క్రీన్ మీద ఒక సమాధి నుంచి బ్యాక్గ్రౌండ్ వచ్చే వాయిస్ మనల్ని భయపెడుతుంది థియేటర్లోకి వచ్చిన వాళ్ళు. ఆ వాయిస్కి అంత అద్భుతమైన ఎన్నో రకాల అవార్డ్స్ వచ్చాయి. సో ఇప్పుడు మీ ముందు చేస్తున్నాను ఈ లాస్ట్ ఐటమ్గా అరుంధతి ఈ చిత్రం నుంచి పశుపతి క్యారెక్టర్. నేను ఎవరా పశుపతి అఘోరాధిపతి వసే అరుంధతి ఎక్కడున్నావే? అరుంధత అమ్మాలి, ఎంత బొమ్మాలి! నిన్ను నీ వంశంలో ఎవరిని బదలా? అరుంధతి నేనమ్మా నీ బాబతి పశుపతిని. ఊపిరాడట్లేదు తల్లి, ఆకలిగా ఉందమ్మా, దాకా వేస్తుంది. కొద్దిగా నీళ్ళు బాబు, ఈ సమాధిలో కుళ్ళి కప్పకొట్టిపోతున్నాను, నన్ను రక్షించు. రావే! నేడు చచ్చి 3 దినాలైంది, నువ్వు మాట్లాడేది ప్రేతాత్మతో. బొమ్మాలి రాబమ్మాలి రావే! మరణం శత్రుశేషం రణశేషం ఏదేది కలిచను. వసే అరుంధతి, నీకు పెళ్ళ 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలుగా నన్ను చంపి సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదలా.
థ్యాంక్ యూ సెకండ్ సార్. సభాధ్యక్షత వహించడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఢిల్లీ తెలుగు అకాడమీ అధినేత శ్రీ ఎన్విఎల్ నాగరాజు గారిని సగౌరవంగా సవినయంగా మీ కరతాళ ధ్వనుల మధ్య వేదికకు ఆహ్వానిస్తున్నాం. మానవత్వం మూర్తి భవించినటువంటి మంచి మనిషిగా కళలన్నా కళాకారులన్నా అమితంగా ప్రేమించే వ్యక్తి ఆయన. కొన్ని దశాబ్దాలుగా ఢిల్లీ తెలుగు అకాడమీ ద్వారా కళాసేవ సమాజ సేవ చేస్తూ ప్రతిభ గల కళాకారులకు అవార్డులు ఇస్తూ కళలను కళాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ ఎన్విఎల్ నాగరాజు గారిని ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా పూలమాల సమర్పించవలసిందిగా మా సంస్థ అధ్యక్షులు శ్రీ శ్రీధర్ గారిని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు శ్రీమతి రోజా రమణి గారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర కథానాయిక రోజా రమణి గారికి వేదికకు సుస్వాగతం తెలియజేస్తున్నాను. రోజా రమణి గారి గురించి మీకు అందరికీ తెలుసు. బాల్య నటిగా కేవలం 5 సంవత్సరాల వయసులోనే భక్త ప్రహ్లాదునిగా నటించి అద్భుతమైన నటనతో శ్లోకాలతో పద్యాలను వల్లించి మరి అందరి ప్రశంసలు అందించుకున్నారు. అలాగే ఆనాటి రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ప్రశంసలు, అనేక అవార్డులు రివార్డులు అందుకున్నారు. అంతేకాదండి, ఆమె మానవతావాది, ఎందరో పేదలకు ఇతోధికంగా గొప్పదానాలు చేస్తుంటారు. అంతేగాక ఆమెకు జంతుదయ ఎక్కువ, అందుకే ఆమె బ్లూ క్రాస్ సొసైటీలో కూడా మెంబర్గా కొనసాగుతున్నారు. వారికి మా ఆహ్వానాన్ని మన్నించి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు విశిష్ట అతిథిగా సిరిమల్లి ఆహ్వానం అందుకొని మన ముందుకు వచ్చేశారు ప్రముఖ వెండితెర మరియు బుల్లితెర తార కథానాయిక కిన్నెర గారికి స్వాగతం తెలియజేస్తున్నాను. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆనాటి చెట్టు కింద ప్లీడర్, అక్కమొగుడు, రౌడీ ఇన్స్పెక్టర్ నుండి నేటి సింహ, సంచలనం సినిమాల వరకు దాదాపు 70కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా, చెల్లెలుగా అనేక పాత్రల్లో జీవించడమే గాక అంతరంగాలు, విధి, అనుబంధం మొదలైనటువంటి 100కు పైగా సీరియల్స్ లో నటించారు వారు. మొన్నటి శివరంజని సీరియల్ కు మరి 8వ నంది అవార్డు అందుకున్నారు. అలాగే సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ అధ్యక్షులు శ్రీమతి విజయలక్ష్మి గారు, వారిని సాధారణంగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ అంటే సమాజ సేవకు చిరునామా అన్నమాట. అలాంటి చక్కని సర్వీస్ వారు అందిస్తున్నారు. పరుల కోసం పాటుపడని నరుని జన్మ దేనికని అన్నారు సీనారే గారు. ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్న అని తలంచి తన పని మాటలు కాదు చేతలని నిరూపించినటువంటి మహోన్నత మహిళామూర్తి, అనాథలను చేరదీసి ఆదరించినటువంటి ఆదర్శమూర్తి, వారికి సిరిమల్ల స్వాగతం పలుకుతుంది, దివ్య పుష్పమాల సమర్పిస్తుంది. సిరిమల్లి అధ్యక్షులు మల్లికార్జున గారు మరి ఇంతకుముందు స్కిట్స్ సమర్పించారు. చక్కని నటులు, దర్శకులు, వారిని వేదికపై ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎన్నో సీరియల్స్ కు మరి దర్శకత్వం వహించి చక్కని నటుడు, మా సంస్థకు మెంబర్గా మాతో పాటు ఉంటున్నటువంటి శ్రీ రఘు చిట్టిప్రోలు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ఢిల్లీ తెలుగు అకాడమీ అధినేత శ్రీ ఎన్విఎల్ నాగరాజు గారిని కోరుతున్నారు. మిగతా సభా కార్యక్రమం వారు నిర్వహిస్తారు. ఎప్పుడు మేము స్టేజ్ వెనకదలే ఉంటాం, కానీ స్టేజ్ ముందు అధ్యక్షులు గట్ట అంటే ఇవాళ కార్డులు వేశారు కాబట్టి తప్పదని వస్తున్నాము. ఎందుకంటే మాకు మాట్లాడడం అన్నా లేకపోతే ఎక్కువ మాట్లాడడం అన్నా సరే చిరాకు కొంచెం. మా ఢిల్లీలో ఎప్పుడు ప్రోగ్రాం జరిగినా 4 గంటల ప్రోగ్రాం అంటే 4 మేము ఓపెన్ చేస్తాము. 3 గంటల నుంచి స్టాండింగ్లో ఉంటారు. 3 నుంచి వాళ్ళు 9 గంటల వరకు అంటే 6 గంటల నుంచి ఉంటారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా మాట్లాడడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఏమో, కార్యక్రమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. ఇప్పుడు జ్యోతి ప్రజలోన ముఖ్య అతిథి తదితరులు కూడా జ్యోతి ప్రజలు చేస్తారని ఆశిస్తున్నాను. महागणपते
स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं తర్వాత స్వాగతోపన్యాసం శ్రీ అన్నవరపు మల్లికార్జున గారు, అధ్యక్షులు సిరిమల్లె సంస్థ. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీ ఎన్బిఎల్ నాగరాజు గారికి, ప్రముఖ నటీమణి శ్రీమతి రోజారమణ గారికి, అలాగే మరొక నటీమణి శ్రీమతి కిన్నెర గారికి, అలాగే నా సహోదరుడు రఘు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కాకుండా వేదిక ముందున్నటువంటి ఆత్మీయ అతిథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంస్థ గురించి ఒక్క మాట చెప్తాను. మా సిరిమల్లె సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అక్టోబర్ 24 ధనత్రయోదశి రోజున డాక్టర్ కేవి రమణాచారి గారి అమృత హస్తాల మీదుగా ఊపిరి పోసుకున్నటువంటిది ఈ సంస్థ. మా కార్యవర్గ సభ్యులందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, అందరం కలిసి ఒక కల్చరల్ సంస్థని ఏర్పాటు చేయదలుచుకున్నాము. అలాగే ఈ ప్రతి 3 నుంచి 4 నెలల కాలంలో ఒక ప్రోగ్రాం చేస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా ఒక ప్రఖ్యాతమైన నటుడిని లేదా నటీమణిని సత్కరించడం, అలాగే అనాథ బాల బాలికలకు, వృద్ధులకు వారికి అవసరమైనటువంటి బట్టలు కానీ పుస్తకాలు కానీ వారికి అవసరమైనటువంటి కిట్లు ఇవ్వడం ప్రతి కార్యక్రమంలోనూ చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించడం జరిగింది. అలాగే మొట్టమొదటి కార్యక్రమంలో భాగంగా రమణాచారి గారి చేతుల మీదుగా అభినందన సంస్థల వారికి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే మొట్టమొదటిగా ఒక ఉమెన్ మేకప్ ఆర్టిస్ట్ శోభ గారికి కూడా సన్మానం చేయడం జరిగింది. ఆ సందర్భంగా మరి ఈరోజు కూడా ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్ గారికి సన్మానం చేద్దామని తలపించాం. కానీ అనారోగ్య కారణాల వల్ల హరికిషన్ గారు ఈ కార్యక్రమానికి రాలేకపోయినందుకు చింతిస్తున్నాం. అలాగే ఈరోజు సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ అధిపతి శ్రీమతి విజయలక్ష్మి గారు ఒక 70 మంది అనాథ ఆడపిల్లలు వారి దగ్గర ఉంటున్నారు. అలాగే ఇంజనీరింగ్ కూడా చదువుతున్న పిల్లల్ని మేము చూసాం. ఇప్పుడు పాటలు పాడిన రచిత కానీ ఇంకొక పాప కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఎంతో చక్కగా చదువుకుంటూ వృద్ధి చెందుతున్నారు. మరి వాళ్ళకి ఈ రోజున బట్టలు ఇవ్వాలని ఈ కార్యక్రమం ద్వారా పెద్దల ద్వారా మా సంస్థ నుంచి ఇప్పించడం జరుగుతుంది ఇప్పుడు. అలాగే ప్రతి 3-4 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు, తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దల ఆశీర్వాదాలు కూడా మాకు తోడైతే మేము ఇంకా ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయగలమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి మా ఈ కార్యక్రమానికి జరగడానికి సహకరించినటువంటి మెగాసిటీ ప్రాజెక్ట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్, శ్రీలక్ష్మి ఎలక్ట్రికల్ సర్వీసెస్, ఏజిల్ గ్రూప్, పి రంగారావు మాస్టర్
జోనాస్ రాజ్దీప్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఓవర్ టు శ్రీ నాగరాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న కిన్నెర్ గారు మాకు రావికండలరావు గారితో డ్రామా అది ఉన్నప్పుడు వచ్చారు అనుకుంటా. అబౌట్ 25 years ఢిల్లీలో వచ్చి రావికండరావు గారు నాటకాల్లో ఉన్నప్పుడు గట్టు వేశారు. రోజారామన్ గారు మాకు అంటే తరుణ్ చిన్న అబ్బాయి, వారితో అప్పుడు వచ్చారు. తరుణ్ మళ్ళీ వచ్చినప్పుడు చెప్పాను, నేను చిన్నప్పుడు వచ్చావు, ఇప్పుడు పెద్దప్పుడు వచ్చావు అని. అలాగే వారి దగ్గర నుంచి మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా శ్రీమతి విజయలక్ష్మి గారు సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ అనే ఒకటి ఓపెన్ చేసి అనాథ పిల్లలకి సేవ చేద్దాం అన్న దృక్పథం అది చాలా మంచిది. ఎవరు చేయరండి, ఎందుకంటే ఎవడిస్తాడు డబ్బులు, ఎవడిస్తాడు, ఎవడెవడు. వాడికి అప్లికేషన్ ఉంటే వాడేమొచ్చి నాకు ఈ పని చేసి పెడతావు, నీకు పని చేసి పెడతాను అంటాడు. సో న్యాచురల్లీ మాకు కూడా సంవత్సరానికి 78 లక్షలు కావాలి అన్నిటికీ. ఇలాగే మేము చెప్తాం, స్కూల్ తాలూకా ప్యూన్ తాలూకా పిల్లలు ఎందుకు ఇంజనీర్ అవ్వకూడదు, అలాగే కానిస్టేబుల్ కొడుకు ఎందుకు ఐపీఎస్ అవ్వకూడదు. ఇవి ఎక్స్పెరిమెంట్గా తీసుకొని మేము కూడా చేస్తున్నాం. వాళ్ళకి ఇంజనీర్లు చేస్తున్నాం, ఐపీఎస్లు చేస్తున్నాం. వాళ్ళకి చదివించి వాళ్ళ మొదటి నుంచి 6వ క్లాస్ నుంచి కూడా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇంత చక్కటి ఫంక్షన్కి విచ్చేసిన మీ అందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ నా కళాభివందనాలు. నాలాంటి వాళ్ళు మాటల కన్నా చేతలు ఉండడం చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి అసోసియేషన్స్లో మనం మాట్లాడకూడదండి, చేతలే చేయాలి. సో అవి డెఫినెట్గా నేను చేస్తాను, మీరందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి అసోసియేషన్స్ పెట్టడానికి చాలా పెద్ద హృదయం ఉండాలండి. అంత విశాల హృదయం ఉన్న ఈ పెద్దలందరికీ కూడా నా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన, మీ అందరితో పాలు పంచుకునే ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీమతి రోజారమణి గారు, ప్రముఖ సినీ కథానిక, వారి మాట్లాడాల్సింది. ఈ సిరిమల్లె ఫౌండేషన్ ముఖ్యులు శ్రీ మల్లికార్జున్ గారికి, మరి అలాగే ఎంతో సహృదయంతో, మరి ఆవిడ గురించి నేను 2 రోజుల ముందే విన్నాను, ఆవిడతో మాట్లాడడం కూడా జరిగింది. మరి వాళ్ళ ఫ్యామిలీస్ని చూసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ, వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ, మరి ఎంతోమంది పేద విద్యార్థులకు, ఆడవాళ్లకు ఎంతో సహాయం చేస్తున్నారు. ఆవిడ పర్సనల్గా కూడా నాతో చెప్పారు. అది ఎవరైనా అనుకోవచ్చు సోషల్ సర్వీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి, నేను అసలు అదే చేస్తుంటానండి అని. కానీ అది మాటల్లో చెప్పడం చాలా ఈజీ, చేతల్లో చాలా కష్టం. దాన్ని నిర్వహించడానికి మనస్ఫూర్తిగా వాళ్ళకి ఎంతో సహృదయం ఉంటే కానీ ఆ పని మనం చేయలేము. దాన్ని ఆచరించడం అన్నది చాలా కష్టం. నేను ఎందుకంటే చిన్న చిన్నవి చేస్తుంటాను కానీ ఆవిడంతగా చేయలేదు. ఫ్యూచర్లో చేయాలని ఆశ. మరి ఆవిడ ఇంత బాగా నిర్వహిస్తున్నందుకు ఆవిడని నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కీప్ ఇట్ అప్ విజయలక్ష్మి గారు. మరి అలాగే కిన్నెర మంచి నటి, మంచి టీవీ ఆర్టిస్టు, మంచి సినిమాలు కూడా చాలా మంచి సినిమాలు చేసింది. నేను మధ్యలో పెద్దగా టచ్ లేదు ఆ అమ్మాయితోటి. సో మళ్ళీ ఈరోజు కలవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇకపోతే వీరు ఈ సభను నిర్వహించిన ముఖ్య కారణం ఏంటంటే మన హరికృష్ణ గారిని సన్మానించడం. అకస్మాత్తుగా ఆయనకు ఆరోగ్యం ఏదో ప్రాబ్లం వల్ల ఇవాళ రాకపోవడం నిజంగా విచారించదగ్గ విషయం. బట్ ఆయన ఎక్కడున్నా ఆయన తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సభకు యాక్చువల్గా నన్ను ముందుగా ఆహ్వానించిన వ్యక్తి గురుస్వామి గారు. మరి ఆయన టాలెంట్ ఏంటో మనందరికీ తెలిసింది. ఆయన రివర్స్ గేర్ గురుస్వామి గారు అంటారు. మనం ఏదన్నా ఒకటి చూస్తే మాట్లాడగలుగుతాం, ఒకవేళ చెప్పిన వాడు ఏ భాష అయినా వెంటనే చెప్పగలిగే శక్తి అందరికీ ఉంటుంది. కానీ దాన్ని మరి వెంటనే రివర్స్గా చెప్పాలంటే మాత్రం అది చాలా కష్టం. నేను అమెరికాలో ఆయన ప్రోగ్రాం ఫస్ట్ టైం చూసి నేను ఇంటికి రూమ్కి వెళ్ళిన తర్వాత నా పేరుని నేను రివర్స్గా మాట్లాడుకోవడానికి నాకు ఒక అరగంట పట్టింది. అంటే నేను రాసి చదువుకుంటే కానీ రాలేదు. సరే మరి అంతటి భగవంతుడు ఇచ్చిన టాలెంట్ ఆయనకి, దాన్ని ఆయన మరి ఎక్సలెంట్గా నిర్వహిస్తారు. మరి అలాగే జీతేంద్ర గారు ఇప్పుడు మనకు మిమిక్రీ చేసి చూపించిన ఆయన, అది మనం ఎంత ఎంజాయ్ చేస్తామో, ఎంత నవ్వుతామో, మనం ఎంత ఆనందిస్తామో
ఆ కష్టం అన్నది ఆ మిమిక్రీ చేసే వ్యక్తికే తెలుస్తుంది. ఎందుకంటే దాన్ని అంత మరి వాయిస్ని మీరు ఇందాక అడిగారు ఎవరిదైనా కావాలి వాయిస్ అంటే కోటా గారిదని ఒకరు అన్నారు. వెంటనే మరి ఆ వాయిస్లోకి వెళ్ళి ఆ మోడ్యులేషన్లో చెప్పాలి అంటే మరి ఎందుకంటే నేను ఒక డబ్బింగ్ కళాకారునిగా నాకు ఆ వాయిస్ ప్రొడ్యూస్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. బట్ దాన్ని వాళ్ళు ఎవరికి తగ్గట్టు మరి అలా చెప్పడం అన్నది నిజంగా గాడ్ గిఫ్ట్. సో వీరందరూ కూడా ఒక్కొక్క మనిషికి భగవంతుడు ఒక్కొక్క టాలెంట్ ఇస్తుంటాడు. సో అలాగే ఈ సిరిమల్లె ఫౌండేషన్ వారు మరి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండి వారికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో జాబ్లో కానీ ఫ్యామిలీ కానీ ఎంతో ఉంటాయి. కానీ ఇవన్నీ పక్కన ఒక పెట్టి మరి ఇలాంటివి చెయ్యాలని మరి సంకల్పం వారిలో మరి ఎవరికి వచ్చిందో కానీ దాన్ని ఆచరించి వారు మరి దాన్ని ఇంత ఇదిగా నిర్వహించడం అంటే మాటలు కాదు. సో వారికి నిజంగా నేను నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు ఒక పేద పిల్లలకి మరి వారికి ఏదో చిన్న చిన్న బహుమతులు ఇస్తున్నాము మీరు రావాలి అంటే ముందు అనుకున్నాం. వారు ఇస్తున్నప్పుడు మనం ఇవ్వడం అంటే నాకు కొంచెం గిల్టీగా అనిపించింది. కానీ ఒక మంచి కార్యక్రమానికి మనందరం చేదోడు వాదోడుగా ఉండాలి. మనం అందరూ కూడా మనస్ఫూర్తిగా వారందరినీ ఎంకరేజ్ చేస్తుండాలి. మరి నాగరాజు గారు కూడా అలాగే ఎన్నో కార్యక్రమాలు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుండి కళాకారులందరినీ పిలిచి వారిని ఢిల్లీ పిలిపించి సన్మానించి వారికి అన్ని సదుపాయాలు చేసి ఆయన అదే అన్నారు, మాట్లాడడం ఎందుకంటే మాటలు అవసరం లేదు, చేతలు ఉండాలి. సో ఢిల్లీ అకాడమీ వారు చేతలు మనకి ఎన్నో సంవత్సరాలు నా చిన్నప్పటి నుంచి తెలుసు. వారి మరి ఈ రోజు వరకు కూడా ఎక్కడ వారి ఆటంకం లేకుండా ఆ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దానికి నిజంగా నేను అభినందిస్తున్నాను. ఇలాగే మరి అందరం కూడా ఎవరో సోషల్ సర్వీస్ చేస్తున్నారు, ఏదో మనం వెళదాం ఫంక్షన్లో కూర్చుని 2 నిమిషాలు గొప్పగా మాట్లాడేసి వస్తే సరిపోదు. తను అందరూ కూడా మనకి వీలైనంతలో మనకి ఎలా వీలు కుదురుతుందో ఆ పద్ధతిలో మనం అందరం కూడా ఒక ఏదో విధంగా హెల్ప్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇక్కడ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కళ్ళు మా సంస్థకు అంటే మా ఆశయానికి దగ్గరగా ఉన్నారు. మేము మా సంస్థ పేరు సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సిరిమల్లె అని పెట్టాం. సోషల్ అండ్ కల్చరల్ అంటే సామాజిక సేవ ఏదో చేద్దామనే ఉద్దేశంతోనే దానికి చిహ్నంగా మేడం విజయలక్ష్మి గారు ఉన్నారు. మా సాంస్కృతిక కళలకు సంబంధించిన వాళ్ళు 2 ఉన్నారు. తర్వాత వాటిని ప్రోత్సహించే వాళ్ళు మా నాగరాజ్ సార్ ఉన్నారు. కాబట్టి వీరందరూ ఇచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం గురుస్వామి గారు పోస్టల్ డిపార్ట్మెంట్, నేను సెంట్రల్ ఎక్సైజ్ అండ్ మా మల్లికార్జున్ గారు పోలీస్ డిపార్ట్మెంట్, మేమందరం కలిసి ఇలాంటి సంస్థ పెట్టాలని ఆలోచించి పెట్టాం. ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఈ అతిథులు వచ్చారంటే మా గురుస్వామి గారి ఐడియా అనేది. ఆయన సార్ వీళ్ళందరినీ పిలుద్దాం చేద్దాం ఇలా ఫంక్షన్ అన్నారు. ఇప్పుడు విజయలక్ష్మి గారికి సత్కారం చేసుకుందాం. వాళ్ళ ఆశ్రయానికి నేను వెళ్ళాను. సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ నాగోల్డ్ ఒక సెంటర్ ఉంది, తర్వాత హయత్ నగర్లో ఒకటి ఉంది. అక్కడ మానవత్వం వెళ్ళి విరిసిందంటే అక్కడేనండి. 70 మంది పిల్లలు, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఒక అమ్మాయి అయితే కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ తీసుకుని మెడ్రాస్లో షీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందరికీ 1 4 2 ఉంటే అమ్మకు 70 మంది ఆమె శిరస వహించి నమస్కారం చేస్తారు. అమ్మ మీరు చేస్తున్న సేవ మాత్రం అది దాని వర్ణనాతీతం. ఇప్పుడు మా సిరిమల్లె తరపున మీకు చిన్న సత్కారం చేసుకుంటాం.
సన్మాన పత్రం. గాత్రమే ధనంగా, స్వరమే ఇంధనంగా, ధ్వన్యకరణ విద్యలో విశేష నైపుణ్యాన్ని సంతరించుకొని వేలాది ప్రదర్శనలతో 4 దశాబ్దాలుగా మిమిక్రీ రంగంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సముపార్జించుకొని యావత్ ప్రపంచాన్ని మురిపిస్తున్న శ్రీ హరికిషన్ గారికి సంపూర్ణ భగవత్ కటాక్ష ప్రాప్తి కలగాలని కోరుకుంటూ సిరిమల్లె సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ హైదరాబాదు ధ్వన్యకరణ విభూషణ్ బిరుదుతో ఈ గౌరవ సత్కారాన్ని అందిస్తోంది. వేదిక త్యాగరాయ గాన సభ, చిక్కడపల్లి, హైదరాబాద్. సన్మాన పత్రం. సేవలోని ఆర్తిని గుర్తెరిగి సహాయంలోని ఆర్ద్రతను అందిపుచ్చుకొని సాంఘిక, ఆర్థిక, విద్యా రంగాలలో స్త్రీ సంక్షేమాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ నిరత వనితా సేవానురక్తగా శ్రమిస్తున్న సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ సంస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి గారికి సిరిమల్లె సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ ఆర్త వనితా సేవారత్న, ఒకసారి గట్టిగా చెప్పట్లండి, పేరు చాలా బాగుంది, ఆర్త వనితా సేవారత్న బిరుదుతో ఈ గౌరవ సత్కారాన్ని అందిస్తోంది. వేదిక శ్రీ త్యాగరాయ గాన సభ, చిక్కడపల్లి, హైదరాబాద్. తేదీ 9th December 2011. థ్యాంక్ యూ. ఆశ్రమం నుంచి వచ్చాను. నేను ఇప్పుడు బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో. నేను ఇంటర్మీడియట్లో సిఎస్ఎస్ ఆశ్రమంకి వచ్చాను. 6 years నుంచి నేను ఆశ్రమంలోనే చదువుతున్నాను. నేను ఇప్పుడు బీటెక్ చదువుతున్నానంటే నాకు ఆర్గనైజేషన్ సపోర్ట్ వల్లే చదవగలుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంతమందిలో మా విజయలక్ష్మి అమ్మని ఈ సభకు ఆహ్వానించి ఈ సన్మానాన్ని ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకు నేను మా ఆర్గనైజేషన్ నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీలో ఎవరైనా మీ బర్త్డేస్ కానీ, మీ మెమరబుల్ డే కానీ, పెళ్లి రోజుకి కానీ, ఏదైనా ఒక రోజు ఒక పూట కానీ దేనికోసమైనా మీరు ఆర్థికంగా మా ఆర్గనైజేషన్కి సపోర్ట్ ఇవ్వచ్చు. అలానే కాదు, ఇంకే విధంగా అయినా కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సభాసదులందరికీ నా నమస్కారం. నాకు పెద్దగా మాట్లాడటం రాదు. ముందుగా సిరిమల్ల సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారికి నా ధన్యవాదాలండి. యాక్చువల్లీ నాకు అరుణ స్టూడియో సతీష్ కుమార్ గారు మాకు వన్ ఆఫ్ ద డోనర్స్ అన్నమాట. మా ఫ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒకటి ఉంది. అక్కడ ఉన్న 375 మంది పిల్లలకి, మా 70 మంది పిల్లలకి ఆయన స్నాక్స్ సప్లై చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఆయన ఫోన్ చేసి, నేను యాక్చువల్లీ జర్నీలో ఉన్నాను, మీరు శ్రీధర్ గారిని అర్జెంటుగా కాంటాక్ట్ చేయండి, మీ పిల్లలకి బట్టలు ఇస్తారు అని చెప్పారు. నేను ట్రైన్లో ఉండి నాకు సరిగ్గా వినపడక నేను ప్రమీల గారును, జానకి గారు, స్వరాజ్యలక్ష్మి గారు, ఇందిరా గారు నాతో కలిసి వర్క్ చేస్తుంటారు. నేను ప్రమీల గారికి చెప్పాను అనమాట, ఇలా మన పిల్లలకి బట్టలు ఇస్తారట, చాలా సంతోషంగా అనమాట. ఎందుకంటే మా పిల్లలకి ఎప్పుడూ మేము యూజ్డ్ క్లాత్సే వాడుతుంటాము. ఓన్లీ ఇన్నర్ వేరు, చెప్పల్స్, వీటికే మాకు చాలా అవుతుంటుంది ఇయర్లీ. సో ఇది రేర్ ఆపర్చునిటీ. మేము ఎవరైనా ముందు చెప్తే మేము ఇవ్వద్దంటాం. మాకు మెయిన్ ఎక్స్పెండిచర్ ఫుడ్ అనమాట. ప్రతి సంవత్సరం మాకు ఎలాంటి గవర్నమెంట్ ఫండ్స్ లేవు. ప్రతి సంవత్సరం మేము ప్రతి నెల కూడా కొంచెం వెతుక్కునేది ఇదే. సో చెప్పకుండా
ఇలా చెప్పేటప్పటికి నేను చెప్పాను ప్రమీల గారికి, మనకి రైస్ ఇవ్వమనండి, బట్టలు వద్దు అని చెప్పి. ఆయన శ్రీధర్ గారు లేదు ఆల్రెడీ కొనేసాము అని చెప్పారు. ఒక రకంగా ఇది మంచిది, ఎందుకంటే మా పిల్లలందరూ చాలా సంతోషించారు. ఇలా మీకు కొత్త బట్టలు వస్తున్నాయి అని చెప్పగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దానికి స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎలాగా అని మదన పడ్డాము. మేమేం అడగకుండానే ఆ రోజు జానకి గారు ఉన్నారు, శ్రీధర్ గారును గురుస్వామి గారు మా ఆర్గనైజేషన్ చూసినప్పుడు స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఇస్తున్నారు మనకి అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పారు. అమ్మయ్య అని చెప్పి టెన్షన్ పోయింది. ఎక్కువ మాకు ఏంటంటే నాడా ఇస్తారు కానీ ఆఖరికి మాకు స్టిచ్చింగ్ ఛార్జెస్సే గుర్రంలాగా ఫీల్ అవుతామన్నమాట. ఎలాగబ్బా ఇవి ఎలాగా అని ఒక్కోసారి 2-3 months అలా ఉంటాయి కొన్ని విషయాల్లో. వాళ్ళంతటి వారే ముందుకొచ్చి ఇది చేయటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. 2004లో నేను నా జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల ద్వారా నేను ఈ సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ని మెయిన్గా టీనేజ్ అమ్మాయిల కోసం అని చెప్పి స్థాపించడం జరిగింది. నేను 1999లో మా హస్బెండ్ పోయారు. ఆయన IFS ఆఫీసర్గా వర్క్ చేస్తుండేవారు. నాకు ఒక పాప, తను అప్పట్లో 8th క్లాస్ చదువుతుండేది. తర్వాత నా జీవితంలో అయిన ఎక్స్పీరియన్సెస్తో నేను కూడా MA MPhil ఫ్రమ్ మెడ్రాస్ యూనివర్సిటీ. నాకు ఎకనామికల్ స్టెబిలిటీ ఉండి నాకు ఉద్యోగం ఇచ్చారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. ఆ ఉద్యోగం చేస్తూ కూడా నేను ఫేస్ చేసిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల నాకు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను. ఆడపిల్ల నేను ఇలా ఏడుస్తూ కూర్చోవటం కన్నా కూడా పోయారు అని నా లైఫ్ని నేను ఒక ప్రొడక్టివ్ థాట్కి, ప్రొడక్టివ్ పనికి నేను ఇది చెయ్యాలి అన్న సంకల్పంతో నేను 2004లో 5 అమ్మాయిలతో ఇది మొదలుపెట్టడం జరిగింది. నేను అప్పట్లో ఓన్లీ 5 అమ్మాయిలని నా ఓన్ రిసోర్సెస్తో చదివిద్దామనే మొదలుపెట్టాను. నాకు అస్సలు తెలియదు ఇంత డెవలప్ అవుతుంది అని. అదే సంవత్సరం తెలుసుకుని నేను వారిని డిఫరెంట్ కాలేజెస్లో జాయిన్ చేశాను. అదే సంవత్సరం తెలుసుకుని ఇంకా మొత్తం 12 మంది అమ్మాయిలు అయ్యారు. 12 మంది అమ్మాయిలు అయ్యేటప్పటికి నాకు ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కాలేదు. అడగాలి అంటే నాకు అభిమానం అడ్డొచ్చింది. అప్పటిదాకా పెద్ద ఏదో ఆ కంపాషనేట్ అపాయింట్మెంట్ వల్ల బయటకు వెళ్ళి ఉద్యోగం చేయటమే కానీ పెద్ద నలుగురిలోకి వచ్చి మాట్లాడటం కానీ అలాంటివి ఏమీ పెద్ద ఎక్స్పోజర్ లేదు. నేను ఒక యోగా క్లాస్లో పరిచయం అయిన స్వరాజ్యలక్ష్మి గారిని ఎందుకు అనుకున్నానో నాకు తెలీదు. చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా నేను ఆవిడ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాను. ఒక అమ్మాయిని తోడు తీసుకుని వెళ్ళి ఇలా ఉందండి 12 మంది అమ్మాయిలు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, వీళ్ళని ఎక్కడా కూడా చిన్నపిల్లలకు ఉంది కానీ మగపిల్లలకి ఆడపిల్లలకి టీనేజ్ అమ్మాయిలకి నేను చూడలేదండి, వీళ్ళని ఎలా మరి అని అంటే ఆవిడ అన్నారు. ఆవిడ 3 మగపిల్లలు స్టేట్స్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ హస్బెండ్ ECIL రిటైర్డ్ GM అనమాట. ఆవిడ కూడా ఏదో పూజలు పునస్కారాలు అంటే తిరిగేవారే కానీ ఇలాంటి పనులకు వచ్చిన వారు కాదు. ఏదో ఇండివిజువల్గా హెల్ప్ చేస్తూ ఉంటానమ్మా, నేను బాగుంది ఇది, నాకు నచ్చితే గనక నేను వచ్చి చూసి నేను తప్పకుండా నీకు నిలబడతాను, మనం అడగొచ్చు తప్పేం లేదు ఇలాంటి మంచి పనికి అని చెప్పి అన్నారు. నేను మా అమ్మాయి మ్యారేజ్ అయ్యేదాకా నేను ఎవరిని అడగలేనండి, నేను ఇక్కడ అడ్మినిస్ట్రేషను మొత్తం చూసుకోగలను కానీ నాకు ఎక్కడో కొంచెం ఇది అడ్డొస్తుంది అని చెప్పి ఆవిడని రిక్వెస్ట్ చేశాను. ఆవిడే పాపం నాకు నిలబడి ఆ తర్వాత జానకి అనేసి వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టర్ అనమాట. ఆవిడ MA సోషల్ వర్క్ ఫ్రమ్ మెడ్రాస్ యూనివర్సిటీ. ఆవిడ అనుకోకుండా ఒక ఫంక్షన్లో ఒక ఐ డాక్టర్ గారు మా పిల్లలకి ఫ్రీ ఐ క్యాంప్ కండక్ట్ చేస్తుండేవారు. ఆయన ఫంక్షన్కి రమ్మంటే నేను ఎలాంటి సోషల్ ఫంక్షన్స్కి అటెండ్ గాను. పిల్లలకి ఆయన ట్రీట్ చేస్తున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా పిల్లలు అప్పట్లో 25 మంది పిల్లలు వాళ్ళని తీసుకుని వెళ్ళాను. అక్కడ ఆవిడ చూసి వచ్చి చాలా ఇన్స్పైర్ అయ్యి ఆవిడ కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ద క్లోజ్ మెంబర్స్. ఆ తర్వాత ప్రమీల గారు అనేసి ఆవిడ DRDLలో చేసి రిటైర్ అయ్యి ఆవిడ ఇక్కడ ఇది ఒక పేపర్లో చదివి ఎవ్రీ మంత్ ఒక 1000 రూపీస్ ఇద్దామని వచ్చి ఈ పిల్లలతో ఒక స్పెషల్ బాండ్ వచ్చి ఆవిడకి చాలా ఇప్పుడు ఆవిడ కూడా వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. మానవత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ
అలాగే మాకు ఈ సిరిమల్లె కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు సహకారం చేసినటువంటి మా స్పాన్సర్స్ని కూడా ఒకసారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ముందుగా అజైల్ గ్రూప్ నుండి వచ్చేసినటువంటి రిప్రజెంటేటివ్ మిత్రులు వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే మా సంస్థకు వెన్నుదన్నుగా నిలిచి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి అరుణ స్టూడియో సతీష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే మాస్టర్ జానస్ రందీప్ గారు, మా సంస్థ అధ్యక్షులు మల్లికార్జున్ అండ్ కార్యదర్శి శ్రీధర్ గారు సంయుక్తంగా అందిస్తున్నారు. అలాగే రోజారమణి గారికి వారి సహృదయంతో ఈ కార్యక్రమానికి విచ్చేశారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీమతి కిన్నెర గారికి, మేడం కూడా ఎంతో స్పందించి ఇలాంటి కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం, నేను తప్పకుండా వస్తాను, మీ సంస్థ వారు మంచి కార్యక్రమం చేస్తున్నారంటే అభినందించి ఈ కార్యక్రమానికి వచ్చారు. మరి పూలమాల బహుకరిస్తున్నారు. అలాగే మల్లికార్జున్ గారు షాల్, స్పీడ్ వన్ తెరాడు మెమరీ వన్ జటాబాయ్. నన్ను సృష్టించింది డాక్టర్ వశీకర్, అనుకోకుండా నన్ను డిస్మాండ్లింగ్ చేశాడు, ఘోర నన్ను తిరిగి బతికించాడు, స్పందనలు నాకు ప్రోగ్రాం చెయ్యబడ్డాయి, ఫలితం ఊహ కందనవి. నన్ను మోసం చేస్తున్నావా సనా? లేదు చిట్టి. నన్ను లవ్ చేసని చెప్పింది అబద్ధమేగా? కాదు చిట్టి. అయితే వశీకర్ ప్రాణాలతో ఉండకూడదు. సోల్జర్స్ అసెంబుల్, సోల్జర్స్ వి హావ్ ఎ ట్రోజన్. మనల్ని అంతం చేయడానికి మనలో ఉండే నల్ల గొర్రె మనలో జ్వరపడింది, దాన్ని కనిపెట్టి బలి ఇవ్వాలి. హూ ఇస్ ద బ్లాక్ షీప్? డాక్టర్ వశీకర్, నీ అంత నువ్వు లొంగిపోతే నొప్పి కలగకుండా చంపుతా. నేనుగా నిన్ను కనిపెట్టానా, నీ చావతి భయంకరంగా ఉంటుంది. ఏమిటి సార్ తల తిరుగుతుందా? ఇప్పుడు తిరుగుద్దు చూడు. సోల్జర్స్ అటాక్ యువర్ హెడ్స్. బ్లాక్ షీప్ వసి. నో 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 నో. ఏంటలా చూస్తున్నావు? ఇది నేనే చేసిన చెయ్యి తుపాకీ. బాగుందా? హ్యాండ్ మేడ్. నిన్నెక్కడ కాల్చాలి? నన్ను అంతం చెయ్యాలనుకునే బుర్రనా, లేక నా సనవి నా హృదయాన్న నన్ను అంతం చెయ్యాలనుకునే బుర్రనే కాలుస్తా. హ్యాపీ దివాళీ ఫోక్స్. నన్నెవ్వరూ అంతం చెయ్యలేరు. రోబో రజనీకాంత్ సార్. సో ఇలా ఇలా ఎన్నో రామ్ చరణ్. ఓకేనండి, చాలద్రా, నన్ను చంపడానికి ఈ దమ్ము సరిపోదు. ట్రై చేయి, రా రారా, నీ ఒంట్లో ఉన్న శక్తిని అంతా కసిగా మార్చి ట్రై చేయరా రా బిల్లా. ఇక ఎందుకు ఒక్కదానికే తెలియడం మిగిలింది. తనకి గతం గుర్తుకొచ్చిన తర్వాత నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ప్రాణ భయంతో నువ్వు వచ్చి ఆ కేకలకి ఆ చావే బెదిరిపోవాలి. ఆ కాల భైరుడే చలించిపోయే జన్మ జన్మలు ఈ నాటకానికి తెర దించేయాలి. దానికి నీకు కొద్దిగా టైం మాత్రం మిగిలింది, ట్రై చేసుకో. సో దట్స్ రామ్ చరణ్. ఇలా వాయిసెస్ ఎన్నో ప్రజెంట్ చేయొచ్చండి. సో ఫైనల్ ది బెస్ట్ ఐటమ్గా అపరిచితుడు ఈ సినిమాలో క్లైమాక్స్ అనిమేషన్ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నానండి. విత్ ఇన్ సెకండ్స్ రాము అపరిచితుడిగా అలా మాట్లాడు. సో అత్యద్భుత నటుడు విక్రమ్ నేషనల్ అవార్డు విన్నర్, ఇంకో నేషనల్ అవార్డు విన్నర్ ప్రకాష్ రాజ్, ఇద్దరు కలిపి ఉంటారు ఆ క్లైమాక్స్ సీన్. ఒకసారి మీకు 3 క్యారెక్టర్స్ని స్టేజ్ మీద తీసుకొస్తున్నాను విత్ మూమెంట్స్.
నువ్వు బాటకలా వచ్చారా? అసలు బయటకలా వచ్చారా? బయటకలా వచ్చారా చెప్పారా? తెలియదు సార్, నేను బయటకలా వచ్చానని నాకు గుర్తు రావట్లేదు. భగవంతుడా, నిజంగా నాకే తెలీదు. రోయ్, నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నేను అసలు మంచోడు కాదు. నాతో పెట్టుకుంటే చంపింది నేనైతే రామదని చిత్రవద చేస్తూ ధైర్యం ఉంటే నన్ను కొట్టు. రా, గొంతు మార్చేసరికి నేను భయపడిపోతాను అనుకున్నా. నేను చిన్న పిల్లని కదా భయపడిపోవటానికి. నా గురించి నీకు తెలీదు. నేను తలుచుకుంటూ నిన్ను. అయ్యో, నిజంగా నాకేం తెలియదు సార్, నాకేం తెలీదు. మీ బుక్కులో ఇచ్చిన రక్తం వస్తుంది ఏంటండి? ఎవరు కొట్టారండి మిమ్మల్ని? భగవంతుడా, ఎవరు కొట్టారండి? రోయ్, నేను నీకన్నా మా నటుని. నా దగ్గర నటించి మాకు కాల్చి పారేస్తాను అంతే. నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చు, దయచేసి నన్ను కాల్చకండి. ఆ భగవంతుని సాక్షిగా 5 గచ్చులు నేనే పాపం చెయ్యలేదు, చేసింది నేనే. దయచేసి నన్ను బయటికి పంపించేయండి. రాముడు బయటికి ధైర్యం ఉంటే నన్ను ఏరా అదర కొట్టావు కదరా. ఎన్టీఆర్ చూసారు, ఏనా చూసా, అమితాబ్ బచ్చన్ చూసా, కమల్ హాసన్ చూసా, కానీ నేను ఎప్పుడే చూస్తున్నా అంటారే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ మరొకసారి సిరిమల్లె వారికి